నమ్మకాన్ని అంగడిలో పెడితే ఎంతకు పోతుందో తెలియదు కానీ పోగొట్టుకున్న దాన్ని తిరిగి పొందాలంటే జీవితకాలం సరిపోదు. ఒక్క నిమిషంలో జీవితం మారదు కానీ ఒక్క నిమిషం ఆలోచించి తీసుకున్న నిర్ణయం పూర్తి జీవితాన్ని మార్చేస్తుంది. అబద్ధాలు, మోసాలతో కీర్తి ప్రతిష్టలు ఎంత గొప్పగా నిర్మించుకున్నా అవి కుప్పకూలిపోవటానికి ఒక్క నిజం చాలు. అందుకే కష్టమైనా సరే నీతిగా బ్రతకటమే మనిషికి ఉత్తమమైన మార్గం. సంపాదించడం అంటే కేవలం డబ్బే కాదు, మనుషుల విలువలను కూడా సంపాదించాలి. కష్టాల్లో ఉన్నప్పుడు మిమ్మల్ని గట్టెక్కించే వారిని సంపాదించాలి. ఆపదలో ఉన్నప్పుడు ఆదుకునేవారిని సంపాదించాలి. బాధల్లో ఉన్నప్పుడు ధైర్యాన్ని నింపేవారిని సంపాదించాలి. పాము పడగ నీడలో బ్రతకటం ఎంత ప్రమాదమో కొందరు మనుషులతో ఉండటం కూడా అంతే ప్రమాదం. పైకి కనిపించరు కానీ లోపల మాత్రం చాలా విషయం ఉంటుంది. విజయం సాధించిన తర్వాత ఏమాత్రం నిర్లక్ష్యం పనికిరాదు. మరోసారి అపజయం ఎదురైతే మొదటి విజయం ఉచితంగా వచ్చిందని అనటానికి ఎందరో ఎదురు చూస్తుంటారు. కాలికి ముళ్ళు కుచ్చుకున్నప్పుడు దానంతట అదే పోదు. బాధగా నొప్పిగా అనిపించినా మీరే దాన్ని తీసేయాలి. నిర్లక్ష్యంగా వదిలేస్తే కాలికే ప్రమాదం. అలా వెన్నంటే ఉంటూ వెన్నుపోటు పొడిచేవాళ్ళని తీసిపడేయాలి. నేనెలా చేయాలనుకున్నా అని చెప్పటం కన్నా నేనిది చేయగలను అని ముందుకు వెళ్ళటం చాలా ముఖ్యం. అప్పుడే ఏదైనా సాధ్యమవుతుంది. సమయం నీది కానప్పుడు కొంచెం ఓర్చుకో. అదే సమయం నీ విలువను తెలియజేస్తుంది. ఎంత ఓర్చుకుంటే అంత గొప్ప స్థానాన్ని చేరుకుంటావు. ఆస్తి అంతస్తులున్నాయని ఎగిసిపడకు. ఏమీ లేవని అధైర్యపడకు. ఎవరూ లేరని బాధపడకు. మరెవరూ ఉన్నారని గర్వపడకు. సుఖాలకు పొంగిపోకు. దుఃఖాలకు బాధపడకు. వీటన్నిటికీ ఆ పరమాత్మ చెప్పే సమాధానం ఒక్కటి: ఏదీ శాశ్వతం కాదు. కట్టిన ఇల్లు కూల్చడం తేలికే కానీ కూల్చిన ఇల్లు కట్టడమే చాలా కష్టం. అలాగే నమ్మకం పోగొట్టుకోవటం తేలిక కానీ పోగొట్టుకున్న నమ్మకాన్ని సంపాదించటమే చాలా కష్టం. చెట్టు ఎంత గట్టిగా ఉన్నా కాలాన్ని బట్టి ఆకులు పూలు వస్తుంటాయి పోతుంటాయి. అలాగే నువ్వు ఎంత నీతిగా బ్రతికినా కష్టాలు కన్నీళ్లు వస్తుంటాయి పోతుంటాయి. ఇక్కడ మీరు నేర్చుకోవాల్సింది తడబడటం కాదు, నిలబడటం. అప్పుడే అనుకున్నది సాధించగలరు. రాయి తగిలి పడిపోతే లేపటానికి చాలా చేతులు రావచ్చు. అప్పుల్లో కూరుకుపోతే అయిన వాళ్ళు కూడా ముందుకు రారు. నీకు నువ్వే బయటపడాలి. ఖర్చు చేసే ముందు ఆలోచించుకోవాలి. కాలం మారిందో లేదో తెలియదు కానీ మనుషులు మాత్రం ఖచ్చితంగా మారుతున్నారు. ఎదురుగా ఉన్నప్పుడు ఒకలా, లేనప్పుడు ఇంకోలా ఉంటారు. ఎవరిని నమ్మాలో తెలియటం లేదు. ద్రోహం చేసేవారికి కోపం ఉండదు. ఎక్కువ కోపం ఉన్నవాళ్ళు ఎవరికీ ద్రోహం చేయరు. కోపం తన బలహీనత. మోసం చేశారని పగలు కక్షలు అంటూ వెళ్ళకండి. మౌనంగా ఉండండి. కుళ్ళిన పండును చెట్టు మోయదు. వాటంతట అవే రాలి పడిపోతాయి. ఆ పాపం నీ చేతులకెందుకు? ఎవరో నిన్ను బాధ పెట్టారని వాళ్ళు తిరిగి బాధపడాలని ఎప్పుడూ కోరుకోకు. తెలియక బాధ పెడితే క్షమించు. తెలిసి బాధ పెడితే తీర్పు కాలానికి అప్పగించు. నువ్వు మాత్రం ప్రశాంతంగా ఉండు. నిజాయితీగా ఉండు. నిశ్శబ్దంగా ఉండిపోకు. మాట పడకు. విలువలేని చోట నోరు విప్పకు. అవసరం ఉన్న చోట నీకోసం నువ్వు వాదించుకో. నీకోసం ఎప్పుడు ఎవరూ రారని తెలుసుకోవాలి. ఎలాంటి వ్యక్తినైనా పరిస్థితులు మార్చేస్తాయి. సున్నితంగా ఉన్నవారిని కఠినంగా, కఠినంగా ఉన్నవారిని సున్నితంగా. కాలంతో పాటు మనిషిలో మార్పు సహజం. ఎప్పుడూ ఒకేలా ఉంటారని ఎవరిని అనుకోవద్దు. ఒకరి మీద అంచనాలు పెట్టుకొని బాధపడటం కన్నా ముందుగా నిన్ను నమ్ముకోవాలి. జీవితంలో నిలదొక్కుంటావు. ఆనకట్టతో ప్రవాహాన్ని ఆపవచ్చు కానీ డబ్బు కట్టతో ఆయువును ఆపలేరు. ఎంత ధనం ఉంటే అంత ధైర్యం అనే కాలం పోయి ఎంత ధైర్యం ఉంటే అంత ఆయువు, అంత ఆరోగ్యం అనేది రుజువైంది. మీ మనోధైర్యమే మీకు మందు. ఎప్పుడైతే ఒకరిని గౌరవించడం నేర్చుకుంటావో, ఎప్పుడైతే ఒకరి కోపాన్ని కూడా సహనంతో ఓర్చుకుంటావో, ఎప్పుడైతే ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటావో, ఎప్పుడైతే నిన్ను ద్వేషించిన వారిని కూడా ప్రేమించడం ప్రారంభిస్తావో, ఎప్పుడైతే నిన్ను నువ్వే బలంగా నమ్ముకొని శ్రమిస్తావో, అప్పుడే నువ్వు ఒక గొప్ప వ్యక్తిగా ప్రశంసించబడతావు. సంపద కన్నా సంతోషమే విలువైంది. ఎందుకంటే సంతోషాన్ని ఎవరి నుంచి అప్పుగా తీసుకోలేరు, ఇవ్వలేరు. మీరు మంచివాళ్ళ చెడ్డవాళ్ళ అన్నది సమాజానికి అవసరం లేదు.
వాళ్ళ అవసరాన్ని బట్టి మిమ్మల్ని మంచివాన్ని చేస్తారు. అవసరం తీరిన తర్వాత చెడ్డవాళ్ళని చేస్తారు. మీరే జాగ్రత్తగా ఉండాలి. చెట్టును నరికేయటం చాలా సులభం, కానీ అదే చెట్టు పెరిగి పెద్దది కావాలంటే ఒక జీవితకాలం పడుతుంది. అలాగే కోపంతో ఒక మాట అనేయటం సులభం, కానీ క్షణకాలంలో జారే ఆ మాట ఒక బంధాన్ని తెంచేస్తుంది. మాట జారే ముందు, మాట్లాడే ముందు ఆలోచించుకోవాలి. ఎందుకంటే ప్రాణం ఉన్నంతకాలం మాట జీవించే ఉంటుంది విన్నవారి మనసులో. పుస్తకాల్లో నేర్చుకున్న పాఠాల కంటే మీ చుట్టూ ఉంటూ మీ అనుకున్న వాళ్ళు నేర్పిన గుణపాఠాలే ఎక్కువ. విషయాన్ని ఎన్నిసార్లు వడపోసినా అమృతం అవ్వదు. అలాగే మిమ్మల్ని అర్థం చేసుకోలేని వాళ్ళకి మీ గురించి ఎంత చెప్పినా వ్యర్థమే. గౌరవం అనేది వయసును బట్టి లేదు. మీ దగ్గర ఉన్న డబ్బును బట్టి మనిషికి విలువ ఈ కలికాలంలో. సంతోషంలో దగ్గరయ్యే బంధం కొంతకాలమే ఉండొచ్చు, కానీ బాధలో దగ్గరైన బంధం కడవరకు ఉంటుంది. ఇతరులా ఉండాలని భావించకు. నీకంటూ ఒక విలువ ఉందని తెలుసుకో. అలాగే నీకన్నా తక్కువ స్థాయి వారిని చూసి ఆనందపడకు. పై స్థాయి వారిని చూసి లక్ష్యం ఏర్పరచుకో. పొరపాట్లు, విమర్శలు, అపోహలు, అవహేళనలు, అపనిందలు, అవమానాలు, అపజయాలు ఇవన్నీ గెలుపునిచ్చెనకు ఉండే మెట్లు. చల్లని నీటి రుచి తెలియాలంటే విపరీతమైన దాహం వేయాల్సిందే. గెలుపు గొప్పతనం తెలియాలంటే ఓటముల దెబ్బలు తగలాల్సిందే. సుఖం అనే అనుభవం తెలియాలంటే కష్టాల కుదుపును భరించాల్సింది. నీలో దమ్మెంతుందో, అసలు నిజమైన నీ వాళ్ళెవరో తెలియాలంటే సమస్యలు చుట్టుముట్టాల్సింది. అంతా మీ మంచికే. గెలిపేమీ మీ చుట్టం కాదు, కష్టపడకుండా వచ్చేయటానికి. తప్పుల నుంచి నేర్చుకోవాలి, సరైన సాధన చేయాలి. అప్పుడే నీ భుజం తడుతుంది. ఇవాళ వచ్చిన అవకాశం రేపు రాకపోవచ్చు. అందుకే రేపు చేద్దాంలే అనే ఆలోచన పక్కన పెట్టి ఎప్పటి పని అప్పుడే చేయాలి. మనిషి ప్రశాంతతను దూరం చేసేవి రెండే: ఎవరు ఏం చెప్పినా నమ్మేయటం, విన్నదాన్ని మరొకరికి చెప్పటం. విమర్శించే వాళ్ళంతా శత్రువులు కారు, పొగిడే వాళ్ళంతా మిత్రులు కాదు. కష్టం మీ మిత్రుని చూపిస్తే కన్నీరు మీ శత్రువుని చూపిస్తుంది. ఓటమి అనేది జీవితంలో ఒక భాగం. నువ్వు ఓడిపోకపోతే నువ్వు నేర్చుకోలేవు. నువ్వు నేర్చుకోకపోతే నీలో ఎప్పటికీ మార్పు రాదు. చావటానికి ఒక్క క్షణం ధైర్యం ఉంటే చాలు, కానీ బ్రతకటానికి జీవితాంతం కావాలి. నిజమైన మరణం ఏమిటంటే ప్రాణం కోల్పోవటం కాదు, ధైర్యం కోల్పోవటమే. ఎలాంటి పరిస్థితుల్లో ధైర్యం కోల్పోవద్దు. పిరికితనం మనిషిని ప్రతి క్షణం చంపుతుంది. 10 మందిలో ఉన్నప్పుడు పట్టింపులు మర్చిపోవాలి. నలుగురిలో ఉన్నప్పుడు నవ్వటం నేర్చుకోవాలి. అయిన వాళ్ళందరితో ఆనందంగా ఉండటం నేర్చుకోవాలి. కష్టాల్లో ఉన్నప్పుడు కన్నీరును ఓర్చుకోవాలి. చేసేది తప్పని తెలిస్తే అలవాటును మార్చుకోవాలి. గతం చేసిన గాయాలను మర్చిపోవాలి. నీ ముందున్న గమ్యాన్ని చేరుకోవాలి. మనిషి జీవితం అంటేనే ఒక యుద్ధం అని తెలుసుకోవాలి. మనసు ప్రశాంతంగా ఉండాలంటే రెండే మార్గాలు. నీ సమస్యలు ఇతరులకు చెప్పొద్దు. మీకు చెప్పకపోయినా ఇతరుల సమస్యల్లో తలదూర్చొద్దు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన స్నేహ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.